సెల్ నొటేషన్. ఇంతకు ముందులో మనము గాల్వానిక్ ఘటము యొక్క నిర్మాణాన్ని చూసాం. గాల్వానిక్ ఘటము అంటే రసాయనిక చర్యల ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే అమరికనే గాల్వానిక్ ఘటము అని తెలుసుకున్నాం. ఈ గాల్వానిక్ ఘటంలో 2 అర్ధఘటాలు ఉంటాయని కూడా చూసాము. ఒకటి ఆక్సీకరణ అర్ధఘటము లేదా యానోడు, రెండవది క్షయీకరణ అర్ధఘటము లేదా క్యాథోడ్. సో ఈ గాల్వానిక్ ఘటాలను మనం రసాయనిక సమీకరణాన్ని ఏ విధంగానైతే ఒక రసాయనిక చర్యను సమీకరణ రూపంలో తెలియచేస్తామో గాల్వానిక్ ఘటాలను కూడా మనం సమీకరణ రూపంలో తెలియచేయవచ్చు. సో గాల్వానిక్ ఘటాన్ని సమీకరణ రూపంలో తెలియచేయటాన్నే సెల్ నొటేషన్ అని అంటారు. ఇప్పుడు మనకు రసాయనిక చర్యలో ఏ విధంగానైతే ఎడమవైపున క్రియాజనకాలను, కుడివైపున క్రియాజన్యాలను అంటే రియాక్టెంట్ సైడ్ని లెఫ్ట్ సైడ్, ప్రోడక్ట్స్ని మనం రైట్ సైడ్ ఎలా అయితే రాస్తామో ఈ గాల్వానిక్ ఘటంలో కూడా క్రియాజనకాలను అదే ఆక్సీకరణ అర్ధఘటాన్ని ఎడమవైపు, క్షయీకరణ అర్ధఘటాన్ని కుడివైపున రాస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు పాఠంలో మనం చూసిన జింక్ మరియు కాపర్ యొక్క ఎలక్ట్రోడ్లతో నిర్మితమైన గాల్వానిక్ ఘటాన్ని మనం చూసినట్లయితే అక్కడ జింక్ ఎలక్ట్రోడు యానోడ్ గాను, కాపర్ ఎలక్ట్రోడు క్యాథోడ్ గాను ప్రింట్ చేయటం మనం చూసాం. కాబట్టి అది సాంకేతికంగా ఆ ఘటాన్ని ఎలా చూస్తారో ఇప్పుడు చూస్తున్నాం. అంటే ముందుగా అక్కడ జింక్ కాపర్ ఎలక్ట్రోడ్లో జింక్ అనేది మనకు యానోడ్గా పనిచేసింది, కాపర్ అనేది మనకు క్యాథోడ్గా పనిచేసింది. కాబట్టి ఫస్ట్ మనము యానోడ్ అర్ధఘటాన్ని రాయాలి ఎడమ వైపున, కుడివైపున క్యాథోడ్ అర్ధఘటాన్ని రాయాలి. యానోడ్ అర్ధఘటాన్ని రాసేటప్పుడు ముందుగా ఎలక్ట్రోడ్ జింక్ని రాయాలి, తర్వాత ఎలక్ట్రోలైట్ ZnSO4. ఈ రెండింటి మధ్య ఒక సన్న గీతను మనం గీయాలి. ఇది యానోడ్ అర్ధఘటాన్ని తెలియచేస్తుంది. అదే రకంగా క్యాథోడ్ అర్ధఘటాన్ని రాసేటప్పుడు ముందు ఎలక్ట్రోలైట్ను రాసుకోవాలి, విద్యుత్ విశ్లేషాన్ని ముందు రాసుకొని తరువాత ఎలక్ట్రోడ్ను రాసుకోవాలి. ఇవి 2 సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా కలుపబడి ఉన్నట్లయితే ఇట్లా 2 వర్టికల్ లైన్స్తో దాని రెండింటిని సపరేట్ చేయాలి. ఇది మనకు గాల్వానిక్ ఘటం యొక్క సెల్ నొటేషన్. ఇక్కడ ఇంకా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్ యొక్క గాఢతను కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 1.0 మోల్స్. 1.0 మోల్స్ అంటే 1.0 మోల్స్ అనేది ప్రమాణ ఎలక్ట్రోడ్ యొక్క గాఢత కాబట్టి అది రాసాము. అది అంతే ఉండాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రోలైట్ యొక్క గాఢతకు వేరువేరుగా 0.1 ఉండొచ్చు, 0.5 ఉండొచ్చు, 0.2 ఉండొచ్చు, 0.02 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు గాఢత. సో ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత మారినప్పుడు దాని యొక్క పొటెన్షియల్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్ యొక్క గాఢతను కూడా మనం సమీకరణంలో రాయాలి. మనకు పరీక్షల విషయానికి వచ్చినట్లయితే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఎలక్ట్రోడ్ ఈ గాఢతను ఇచ్చేసేసి సెల్ నొటేషన్ ఇచ్చేసి దీని యొక్క అర్ధఘట చర్యలు రాయమంటాడు. అర్ధఘట చర్యలు అంటే అర్థం ఏంటంటే యానోడ్ అర్ధఘటంలో ఏం జరుగుతుంది, క్యాథోడ్ అర్ధఘటంలో ఏం జరుగుతుంది. ఈ సెల్ నొటేషన్లో మనకు ఈక్వేషన్ దాన్ని బట్టి మీకు ఏది యానోడో ఏది క్యాథోడో ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అంటే ఎడమ వైపు నుండేది యానోడ్, కుడివైపు నుండేది క్యాథోడ్. కాబట్టి ఇక్కడ యానోడ్ కాబట్టి యానోడ్ ఏం జరిగింది, యానోడ్లో ఆక్సీకరణం జరిగింది. Zn gives Zn +2 +2E-. మరి క్యాథోడ్ అర్ధఘటంలో ఏం జరిగింది, కాపర్ క్షయీకరణం జరిగింది. Cu అయాన్లు Cu+2 అయాన్లు క్షయీకరణం చెంది Cuగా మారాయి. కాబట్టి ఇవి 2 కూడా అర్ధఘట చర్యలు. ఒక్కొక్కసారి అర్ధఘట చర్యలు ఇస్తాడు, గాల్వానిక్ ఘటాన్ని నిర్మించమంటాడు. అప్పుడు పై సెల్ నొటేషన్ మనం రాయాలి. అంటే సెల్ నొటేషన్ ఇస్తే అర్ధఘట చర్యలు రాయగలగాలి, లేదా అర్ధఘట చర్యలు ఇచ్చినట్లయితే సెల్ నొటేషన్ మనం రాయగలగాలి. ఒక్కొక్కసారి ముఖ్యంగా హైడ్రోజన్, క్లోరిన్ వంటి వాయువులు ఎలక్ట్రోడ్లుగా ఉన్నప్పుడు విద్యుత్ విశ్లేషణ ఒకటే ఉంటుంది. అలాంటి దాన్ని ఎలా రాస్తాము అంటే ఇక్కడ మనకు ప్లాటినం ఎలక్ట్రోడ్ వాడతాం కాబట్టి ప్లాటినం తర్వాత H2 గ్యాస్ మనం అక్కడ తీసుకుంటాము. ఈ H2 గ్యాస్ ఎంత పీడనంలో ఉన్నదో కూడా మోస్ట్ ఇంపార్టెంట్, 1 atmosphere అలా రాస్తాము. దాని తర్వాత ఒక నిలువుగీత పెడతాము. ఎలక్ట్రోలైట్గా మనము HCl తీసుకుంటాము. క్లోరిన్ ఎలక్ట్రోడ్ కూడా అదే కాబట్టి ఇక్కడ దీని యొక్క గాఢత 1.0 మోల్. తర్వాత ఒక నిలువుగీత రాస్తాము. ఆ తదుపరి క్లోరిన్ తీసుకుంటాము, అది ఎంత ప్రెషరో కూడా రాస్తాము. తరువాత ప్లాటినం ఆ ఎలక్ట్రోడ్ను రాస్తాం. కాబట్టి అలాంటి వాటిని మనం ఈ రకంగా సూచిస్తూ ఉంటాం.
మరి ఇలాంటి ఘటన ఇచ్చి మనకు చర్య రాయమన్నాడు అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుంది? హైడ్రోజన్ ఆక్సీకరణం చెందుతుంది. H2 gives 2H ప్లస్ 2E-. మరి క్లోరిన్ ఏం జరుగుతుంది? క్లోరిన్ క్షయకరణం జరుగుతుంది. Cl2 ప్లస్ 2E- gives 2Cl-. కాబట్టి ఇలాంటి ఘటాలలో వాయువులు ఎలక్ట్రోడులుగా ఉన్నప్పుడు వాటి మధ్య చర్యలు, మనకు అలోహాలు ఎలక్ట్రోడులుగా ఉన్నప్పుడు వాటి మధ్య చర్యలు ఇలా ఉంటాయన్నమాట. ఆ యానోడు చర్యలోనూ అయాన్లే ఉత్పన్నమవుతాయి, క్యాథోడ్ చర్యలోనూ అయాన్లు ఉత్పన్నమవుతాయని అంటాయి. కాబట్టి ఇక్కడైతే వచ్చేసరికి పైన లోహలాలు మనకు అర్ధఘటాలుగా ఉన్నప్పుడు యానోడ్ దగ్గరేమో అయాన్లు ఉత్పన్నమవుతాయి, క్యాథోడ్ దగ్గరేమో అయాన్లు పరమాణువులుగా మారుతాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి కేసులో ఇక్కడ వాయువులు అంటే అలోహాలు మనకు ఉన్నప్పుడు యానోడ్ దగ్గర అయానులే ఏర్పడతాయి, క్యాథోడ్ దగ్గర కూడా అయానులే. కాకపోతే యానోడ్ దగ్గర కేటయాన్లు ఏర్పడితే క్యాథోడ్ దగ్గర ఏనయాన్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకేం చేస్తాడు అంటే మనకు ఈక్వేషన్ ఇస్తాడు. ఈక్వేషన్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ Mg ప్లస్ CuSO4 లేదా FeSO4 Mg ప్లస్ FeSO4 gives MgSO4 ప్లస్ Fe అంట. అలా ఒక సమీకరణాన్ని ఇచ్చేసి దానికి గాల్వానిక్ ఘటాన్ని నిర్మించమంటారు. ఇక్కడ ఈ సమీకరణంలో ఏం జరిగిందో మనం చూడాలి. MgSO4గా మారింది అంటే MgSO4లో Mg ఎలా ఉంటుంది? Mg+2 రూపంలో ఉంటుంది. FeSO4లో ఎలా ఉంటుంది? Fe+2 రూపంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకేమైంది? తటస్థంగా ఉన్న Mg+2గా మారింది. ఇక్కడ +2గా ఉన్న Feగా తటస్థమైన Feగా మారింది. ఏది ఆక్సీకరణం చెందిందో అది యానోడ్ అర్ధఘట్టంగా పనిచేస్తుంది, ఏది క్షయకరణం చెందిందో అది క్యాథోడ్ అర్ధఘట్టంగా పనిచేస్తుంది. కాబట్టి దానికి మనం గాల్వానిక్ ఘటాన్ని నిర్మించమని అడిగినట్లయితే Mg+2 అంటే MgSO4 అనైనా రాయొచ్చు లేదా Mg+2. అయాన్లో ఇక్కడ ముఖ్యం కాబట్టి SO4 ఎటు ప్రేక్షక అయాన్ కాబట్టి దాన్ని రాసినా రాయిపోయినా మనకి ఇబ్బంది లేదు. అలాగే Fe+2 Feగా మారింది. ఇది ఎలక్ట్రోడ్. కాబట్టి ఈ రెండు సాల్ట్ బ్రిడ్జ్తో కలపబడితే రెండు నిలువు గీతలలో మనం రాస్తాం. కాబట్టి మనకు సెల్ నోటేషన్ ఇచ్చి ఘట చర్యలు అడగొచ్చు, ఘట చర్యలు ఇచ్చి సెల్ నోటేషన్ అడగొచ్చు, లేదా ఒక సమీకరణం ఇచ్చి దానికి సెల్ నోటేషన్ అడగొచ్చు, లేదు సెల్ నోటేషన్ ఇచ్చి సమీకరణం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికే మనం సమీకరణం అడిగాడు అనుకోండి, మొదట మనం చెప్పుకున్న జింకు కాపర్కు. కాబట్టి దానికి సమీకరణం రాయండి అంటే Zn ప్లస్ CuSO4 gives ZnSO4 ప్లస్ Cu. కాబట్టి ఈ మూడు రకాలుగా మనం ప్రశ్నలు అడగొచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వంటిలో కానివ్వండి. అంటే నీట్, ఎంసెట్ అలాంటివి రాసే విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ అర్ధఘట్ట చర్యలు అనేవి. కాబట్టి మనకు సెల్ నోటేషన్ ఇచ్చి అర్ధఘట్ట చర్యలు అడగొచ్చు, అర్ధఘట్ట చర్యలు ఇచ్చి సెల్ నోటేషన్ అడగొచ్చు, లేదా ఒక సెల్ నోటేషన్ ఇచ్చి మొత్తం కంప్లీట్ రియాక్షన్ రాయమని అడగొచ్చు, లేదు కంప్లీట్ రియాక్షన్ ఇచ్చేసి దాని ఆ రియాక్షన్ ఆధారంగా గాల్వానిక్ ఘటాన్ని మనం రాయండి అని కూడా అడగవచ్చు. ఏ రూపంలో ఇచ్చినా సరే మనం రాయటానికి సిద్ధంగా ఉండాలి. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనము గాల్వానిక్ ఘటం చూసినప్పుడు జింకు కాపర్ ఎలక్ట్రోడ్లతో నిర్మించబడిన గాల్వానిక్ ఘటంలో ఘటం యొక్క ఈఎంఎఫ్ని మనం 1.1 వోల్ట్గా చెప్పుకోవటం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని లోహాలు అయానులుగా మారటానికి ప్రయత్నిస్తే కొన్ని లోహాయానులు లోహాలుగా మారటం మనం చూసాం. అంటే జింకు కాపర్లు మన కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు జింకేమో అయానులుగా మారాలని చూస్తుంటే కాపర్ అయాన్లేమో కాపర్గా మారటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలా మారటానికి ప్రయత్నించే ఆ టెండెన్సీనే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటాం. అంటే ఎలక్ట్రాన్లను కోల్పోయే స్వభావము లేదా ఎలక్ట్రాన్లను గ్రహించే స్వభావాన్నే మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ రూపంలో చెప్తూ ఉంటాం. దీనికి నిర్వచన రూపంలో మనం చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే ఏదైనా ఒక లోహ పరమాణువు దాని అయానునకు అనుసంధానించబడి ఉన్నప్పుడు, దాని యొక్క అయానుతో ఇంటర్ఫేస్లో ఉన్నప్పుడు, లేదా పరమాణువు అయానుతో కలిసి ఉన్నప్పుడు
పరమాణువుకు అయానుగా మారాలని కానీ లేదా అయానుకు పరమాణువుగా మారాలని కానీ ఉండే ఆ స్వభావాన్నే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటారు. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక లోహ పరమాణువు, అది ఏదైనా అవ్వచ్చు, దాని అయానుతో దాని ప్రక్కన ఉందనుకుందాం. ఈ లోహ పరమాణువుకి లోహ అయానుతో అనుసంధానమై ఉన్నప్పుడు యాటమ్ అయానుగా మారాలని, అయాను యాటమ్గా మారాలని చూస్తుంది. అంటే తను ఉన్న స్థితి కాకుండా వేరే స్థితిలోకి వెళ్ళటానికి అవి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ ప్రయత్నం అనేది దానంతటా జరగదు. అది ఇంకొక లోహంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అలాంటి చర్య అనేది ఆస్కారం ఉంటుంది. విడిగా అలా ఉన్నప్పుడు జనరల్గా అవి జరగవు. ఇంకొక మూలకంతో అవి సంపర్కంలోకి వచ్చినప్పుడు లేదా మూలకంతో కాంటాక్ట్ అయ్యి పరిస్థితులు అనుకూలించినప్పుడే యాటమ్ అయానుగా మారటం కానీ అయాను యాటమ్గా మారటం కానీ జరుగుతుంది. ఆ చర్య యొక్క స్వభావాన్ని పొటెన్షియల్ అంటారు. యాటమ్ అయానుగా మారటాన్ని ఆక్సీకరణ పొటెన్షియల్ అని, అయాను యాటమ్గా మారటాన్ని క్షయీకరణ పొటెన్షియల్ అంటాం. ఎందుకంటే ఆక్సీకరణము అంటే ఎలక్ట్రాన్లను కోల్పోయే స్వభావం. కాబట్టి ఒక యాటము అయానుగా ఎప్పుడు మారుతుంది? ఈ తటస్థంగా ఉండే యాటంలో 2 ఎలక్ట్రాన్లు బయటికి వెళ్ళిపోతే అప్పుడు అది అయానుగా మారుతుంది. ఈ చర్యను మనం ఏమంటారంటే ఆక్సీకరణ చర్య అంటారు. లేదు అయాన్ ఉందనుకోండి, ఈ అయాన్ అనేది యాటమ్గా ఎప్పుడు మారుతుంది? ఎలక్ట్రాన్లను స్వీకరించినప్పుడు. దాని మీద ఆవేశాలు ఎన్ని ఉంటాయో దానికి సమానమైన సంఖ్యలో ఎలక్ట్రాన్లను స్వీకరిస్తే అది యాటమ్గా మారుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్లు స్వీకరించే చర్యను ఏమంటారు అంటే క్షయీకరణ చర్య అంటారు. ఎలక్ట్రాన్లు కోల్పోయే చర్యని ఆక్సీకరణ చర్య అని, ఎలక్ట్రాన్లను గ్రహించే చర్యని క్షయీకరణ చర్య అని అంటారు. అక్కడ ఉండే ఆ చర్యను పురికొల్పే విద్యుత్ పొటెన్షియల్ని మనము ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనే పేరుతో మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ మనకు కొన్ని సాంకేతిక పదాలు మనకు ఈ సందర్భంగా మనం కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటి సాంకేతిక పదం వచ్చేసి, ఇవి మీకు 2 మార్కుల బిట్లలో కూడా అడుగుతూ ఉంటాడు. బోర్డ్ ఎగ్జామినేషన్స్లో, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 2 మార్కుల బిట్ల రూపంలో కూడా దీన్ని అడుగుతూ ఉంటాడు. అదేంటంటే మొట్టమొదటి నిర్వచనం ఏంటంటే ప్రమాణ ఎలక్ట్రోడ్. ప్రమాణ ఎలక్ట్రోడ్. ప్రమాణ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? ప్రమాణ ఎలక్ట్రోడ్ అంటే ఏదైనా ఒక లోహపు కడ్డీని 1 మోలార్ గాఢతలో దాని అయానులు ఉన్న ద్రావణంలో సగం వరకు మునిగేటట్లు వేలాడదీసినట్లయితే దానిని ప్రమాణ ఎలక్ట్రోడ్ అంటారు. మళ్ళా ఒకసారి నోట్స్ లాగా రాసుకోండి. ఏదైనా ఒక లోహపు కడ్డీని దాని లోహపు అయానులు 1 మోలార్ గాఢతలో ఉన్న ద్రావణంలో వేలాడదీసినట్లయితే అట్టి ఎలక్ట్రోడును ప్రమాణ ఎలక్ట్రోడ్ అని అంటారు. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక జింక్ కడ్డీని తీసుకొని ఈ జింక్ కడ్డీని 1 మోలార్ గాఢతలో జింకు అయానులు ఉన్న ఏదైనా ద్రావణం, అది జింకు సల్ఫేట్ అవ్వచ్చు, జింకు క్లోరైడ్ అవ్వచ్చు, జింకు నైట్రేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 1 మోలార్ గాఢతలో జింకు అయానులు ఉన్న ఆ ద్రావణంలో ఈ కడ్డీని వేలాడదీస్తే దీనిని ప్రమాణ జింకు ఎలక్ట్రోడ్ అంటారు. అలాగే కాపర్ అయాన్లు 1 మోలార్ గాఢతలో ఉన్న ద్రావణంలో కాపర్ కడ్డీని వేలాడదీస్తే దాని ప్రమాణ కాపర్ ఎలక్ట్రోడ్ అంటారు. అదేవిధంగా 1 మోలార్ గాఢతలో అల్యూమినియం అయాన్లు ఉన్న ద్రావణంలో అల్యూమినియం కడ్డీని వేలాడదీస్తే దాన్ని ప్రమాణ అల్యూమినియం ఎలక్ట్రోడ్ అంటారు. మెగ్నీషియం అయాన్లు 1 మోలార్ గాఢత ద్రావణంలో ఉన్నప్పుడు ఆ ద్రావణంలో ఒక మెగ్నీషియం కడ్డీని వేలాడదీస్తే దాన్ని ప్రమాణ మెగ్నీషియం ఎలక్ట్రోడ్ అంటారు. కాబట్టి ప్రమాణ ఎలక్ట్రోడ్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులోకి వచ్చేసినట్లయితే ప్రమాణ ఎలక్ట్రోడ్ అంటారు. ప్రమాణ ఎలక్ట్రోడ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక లోహపు కడ్డీని దాని అయానులు 1 మోలార్ గాఢతలో ఉన్న ద్రావణంలో వేలాడదీసినట్లయితే ఆ ఎలక్ట్రోడ్ను ప్రమాణ ఎలక్ట్రోడ్ అని అంటారు. మరి ఇక్కడ పొటెన్షియల్ అనేది ఎట్లా తెలుస్తుంది? పొటెన్షియల్ అంటే ఒక ఎలక్ట్రోడ్ దగ్గర పెట్టుకుంటే దాని పొటెన్షియల్ అనేది తెలియదు. ఇది సాపేక్ష ధర్మం. కాబట్టి మనకి ఇంకొక ఎలక్ట్రోడ్ కావాలి. దాన్ని ఆధారం చేసుకొని
మనం దీని యొక్క పొటెన్షియల్ నిర్ధారిస్తాం. ఉదాహరణకు మనం జనరల్గా ఇప్పుడు మనం సిలబస్ ప్రకారం మనం చూస్తుంది ఏంటంటే ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ దీనిని ప్రమాణంగా తీసుకొని మిగిలిన అన్ని ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్ నిర్ధారించడం జరిగింది. ఈ ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎలా ఉంటుంది? ఇప్పుడే మనం చెప్పుకున్న లోహపు కడ్డీని లోహపు అయాన్లున్న ద్రావణంలో, మరి ఇక్కడ హైడ్రోజన్ అనేది వాయు రూపంలో ఉంటుంది. మన కడ్డీలాగా అది ఘనస్థితిలో మనకు దొరకదు. మరి ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎట్లా తయారు చేస్తారు? ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్లాటినం కడ్డీ సగమేమో 1 మోలార్ గాఢతలో ఉన్న H+ అయాన్లలో మునిగి ఉండి మిగతా సగభాగము 1 అట్మాస్ఫియర్ వద్ద హైడ్రోజన్ వాయువుతో అనుసంధానించబడి ఉన్నట్లయితే దానిని ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటే ఏదైనా ఒక ప్లాటినం కడ్డీ 1 అట్మాస్ఫియర్ గల గాఢత కల 1 అట్మాస్ఫియర్ పీడనం గల హైడ్రోజన్ వాయువులో సగము, మిగతా సగము 1 మోలార్ గాఢతలో H+ అయాన్లు ఉన్న ద్రావణంలో మునిగి ఉన్నట్లయితే అట్టి ఎలక్ట్రోడ్ని ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని అంటారు. దీనికి మనం సింపుల్గా ఏం చేయాలి అంటే ఒక టెస్ట్ ట్యూబ్ లాంటి దాన్ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో ప్లాటినం రాడ్ అనేది నింపబడి ఉంటుంది, అలా అనుసంధానించబడి ఉంటుంది ప్లాటినం రాడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హైడ్రోజన్ H+ అయాన్ గాఢత 1 మోలార్ గాఢత ఉన్న ద్రావణంలోనికి ఈ ప్లాటినం రాడ్ని ఇట్లా, అంటే ఒక టెస్ట్ ట్యూబ్ లోపల ప్లాటినం రాడ్ ఉంటుంది. ఒక టెస్ట్ ట్యూబ్ మనకి ఇలా ఉన్నట్లయితే ఆ టెస్ట్ ట్యూబ్ లోపల మనకు ప్లాటినం రాడ్ అట్ట బిగిస్తారు. అలాంటి పరికరం దాన్ని బోర్లు ఇచ్చినప్పుడు ఇలా వస్తుంది. సో ఇలాంటి ఈ అమెరికన్ ఏం చేయాలంటే ఈ టెస్ట్ ట్యూబ్లో హైడ్రోజన్ వాయువును నింపి దాని పీడనం 1 అట్మాస్ఫియర్ ఉండేటట్లు చూస్తూ ఈ రకంగా ప్లాటినం కడ్డీ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లాటినం కడ్డీ కింది భాగమేమో H+ అయాన్లతో అనుసంధానమైంది, పై భాగమేమో H2 గ్యాస్తో అనుసంధానమైంది. ఈ గ్యాస్ యొక్క పీడనము 1 అట్మాస్ఫియర్ ఉంది. అప్పుడు దాన్ని ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అంటారు. దీని యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉంటుందో దాన్ని 0గా తీసుకున్నారు. 0గా తీసుకొని ఇప్పుడు మనము ఏ ప్రమాణ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అయితే కనుక్కోవాలనుకుంటున్నామో దాన్ని రాగి తీగ ద్వారా అట్ట కలిపితే అది ఒక గాల్వనిక్ ఘటాన్ని ఏర్పరుస్తుంది. ఈ గాల్వనిక్ ఘటాన్ని ఏర్పరిచినప్పుడు కొన్ని లోహపు ప్రమాణ ఎలక్ట్రోడ్లేమో ఆక్సీకరణం చెందుతూ ఈఎంఎఫ్ను ఉత్పత్తి చేస్తే కొన్ని ప్రమాణ ఎలక్ట్రోడ్లేమో క్షయీకరణం చెందుతూ కొంత ఈఎంఎఫ్ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు జింక్ ఎలక్ట్రోడ్ని మనం తీసుకున్నట్లయితే జింక్ ఎలక్ట్రోడ్ ఆక్సీకరణం చెందుతూ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్తో అనుసంధానించినప్పుడు 0.76 వోల్ట్ ఈఎంఎఫ్ని ఇస్తుంది. కాబట్టి జింక్ యొక్క క్షయీకరణ పొటెన్షియల్, ఇక్కడ క్షయీకరణం చెందుతుంది జింకు ఆక్సీకరణం చెందుతుంది. కాబట్టి ఆక్సీకరణం చెందుతుంది కాబట్టి ఆక్సిడేషన్ పొటెన్షియల్ జింక్ ఆక్సీకరణ పొటెన్షియల్ is equal to plus 0.76 volts. అదే కాపర్ను కలిపామనుకోండి, కాపర్ను కలిపినప్పుడు కాపర్ ఏం జరుగుతుందంటే క్షయీకరణం చెందుతుంది. అప్పుడు వచ్చే ఈఎంఎఫ్, సపోజ్ ఇదే కాపర్ ఎలక్ట్రోడ్ అనుకోండి, ప్రమాణ కాపర్ ఎలక్ట్రోడ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాపర్ క్షయీకరణం చెందుతుంది. అప్పుడు వచ్చే ఈఎంఎఫ్ వచ్చేసి 0.34 వోల్టులు. కాబట్టి కాపర్ యొక్క క్షయీకరణ పొటెన్షియల్ Cu క్షయీకరణ పొటెన్షియల్ is equal to plus 0.34 volts. మరి కొన్ని ఎలక్ట్రోడ్లకేమో ఆక్సీకరణ పొటెన్షియల్, కొన్ని ఎలక్ట్రోడ్లకేమో క్షయీకరణ పొటెన్షియల్ వస్తే మరి మనకు పెద్దగా కంపారిటివ్గా స్టడీ చేయడానికి మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకున్న సిలబస్ ప్రకారం ఇప్పుడు అన్నీ కూడా క్షయీకరణ పొటెన్షియల్స్ని చూస్తున్నాం. మరి జింకుకు మనకు ఆక్సీకరణ పొటెన్షియల్ వచ్చింది కానీ క్షయీకరణ పొటెన్షియల్ రాలేదు కదా అని మీరు అడగొచ్చు. ఈ ఆక్సీకరణ పొటెన్షియల్ యొక్క నెగిటివ్ వాల్యూలే దాని యొక్క క్షయీకరణ పొటెన్షియల్. అంటే జింకు యొక్క ఆక్సీకరణ పొటెన్షియల్ ప్లస్ 0.76 కాబట్టి జింకు యొక్క క్షయీకరణ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే -0.76 వోల్ట్స్ వస్తుంది.
దాన్ని రాసేటప్పుడు మనం ఎట్లా రాస్తామంటే E0 ఆఫ్, ఇది ఎంత రాయకుండా E0 ఆఫ్ ముందు అయాను రాసి తరువాత పరమాణువు రాస్తే అది క్షయీకరణ పొటెన్షియల్ని తెలియచేస్తుంది. ముందు అయాను రాసి తరువాత పరమాణువు రాస్తే అది దాని యొక్క క్షయీకరణ పొటెన్షియల్ని తెలియచేస్తుంది. కాబట్టి ఇది క్షయీకరణ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు -0.76 వోల్ట్స్. అదే కాపర్కి రాసామనుకోండి E0 ఆఫ్ Cu+2 ఆబ్లిక్ Cu ఈజ్ ఈక్వల్ +0.34 వోల్ట్స్. అలా మనకు వేరువేరు ప్రమాణ ఎలక్ట్రోడ్లకు వేరువేరు పొటెన్షియల్స్ ఇక్కడ మనకు అందుబాటులోకి వచ్చాయి. అంటే అన్ని పొటెన్షియల్స్ మీరు చేయాల్సినంత అవసరం లేదు, కానీ కొన్ని పొటెన్షియల్స్ లేదు ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు ఈ సిరీస్ ఇచ్చిన తర్వాత దాన్ని బైహార్ట్ చేయాల్సినంత అవసరం లేదు, కానీ దేనికి ఎక్కువగా ఉంటుంది దేనికి తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ లీథియం తీసుకున్నాం అనుకోండి, అన్నిటికన్నా క్షయీకరణ పొటెన్షియల్ చాలా తక్కువగా ఉంటుంది, దాదాపు -3 వోల్ట్స్ రూపంలో ఉంటుంది. అలాగే ఫ్లోరిన్ తీసుకున్నట్లయితే క్షయీకరణ పొటెన్షియల్ అన్నిటికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది, +2.75 సంథింగ్ లైక్ దట్ ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ అన్నిటికన్నా తక్కువ ఆ క్రమమైన మార్పును తెలిపే ఆ దాని శ్రేణిని ఏమంటారంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటారు. విద్యుత్ రసాయనిక శ్రేణి లేదా ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఇప్పుడే మనము ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని గురించి చర్చించుకోవటం జరిగింది. ప్రమాణ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు కొన్ని ప్రమాణ ఎలక్ట్రోడ్లను అనుసంధానించినప్పుడు కొన్నేమో ఆక్సీకరణం చెందుతాయి, కొన్నేమో క్షయీకరణం చెందుతాయి. సో ఆ ప్రమాణ ఎలక్ట్రోడ్ ప్రమాణ హైడ్రోజన్తో అనుసంధానించినప్పుడు ఆక్సీకరణం చెందుతూ కలుగజేసే ఈఎంఎఫ్ను ఆ ప్రమాణ ఎలక్ట్రోడ్ యొక్క ఆక్సీకరణ పొటెన్షియల్ గాను, ఏదైనా ఒక ప్రమాణ ఎలక్ట్రోడ్ ప్రమాణ హైడ్రోజన్తో అనుసంధానించినప్పుడు కలిగే ఈఎంఎఫ్ క్షయీకరణ పొటెన్షియల్గా తీసుకోవటం జరిగింది. కానీ ప్రతి ఎలక్ట్రోడ్ కొన్ని ఎలక్ట్రోడ్లకేమో ఆక్సీకరణం చెందుతాయి, కొన్ని ఎలక్ట్రోడ్లేమో క్షయీకరణం చెందుతాయి. కానీ మన కన్వీనియన్స్ కోసం తీసుకుంటే ఏదైనా ఆక్సీకరణ పొటెన్షియల్ తీసుకోవాలి లేదా ఏదైనా క్షయీకరణ పొటెన్షియల్ తీసుకోవాలి. అంటే రెండు వేరువేరు ఎలక్ట్రోడ్లను మనం పోల్చేటప్పుడు రెండిటి యొక్క ఆక్సీకరణ పొటెన్షియల్ అన్నా కావాలి లేదా రెండిటి యొక్క క్షయీకరణ పొటెన్షియల్ అన్నా కావాలి. ఒకదానికి ఆక్సీకరణ పొటెన్షియల్ ఇంకొకదానికి క్షయీకరణ పొటెన్షియల్తో మనం సరిపోల్చడానికి అవకాశము లేదు. అందువల్ల మనము కన్వీనియన్స్ కోసం మన సిలబస్ దృష్టిలో మనం అన్నీ కూడా క్షయీకరణ పొటెన్షియలే పరిగణలోకి తీసుకోవటం జరిగింది. ఏవైతే చురుకైన లోహాలు ఉన్నాయో వాటన్నిటి యొక్క క్షయీకరణ పొటెన్షియల్స్ అన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. చర్యాశీలత లేని లోహాలు అలోహాల యొక్క క్షయీకరణ పొటెన్షియల్ విలువలు ధనాత్మకంగా ఉంటాయి. అంటే లోహాల యొక్క క్షయీకరణ పొటెన్షియల్ చాలా స్వల్పంగా ఉంటాయి, అలోహాల యొక్క క్షయీకరణ పొటెన్షియల్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ క్షయీకరణ పొటెన్షియల్ పెరిగే క్రమంలో ఈ ప్రమాణ ఎలక్ట్రోడ్లన్నింటినీ ఒక క్రమంలో అమర్స్తే ఆ వరుసనే మనము విద్యుత్ రసాయనిక శ్రేణి అంటారు. దాన్నే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అంటారు. ఈ సిరీస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వాల్యూస్ పొటెన్షియల్ వాల్యూస్ నీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, కానీ దేనికి ఎక్కువ దేనికి తక్కువ అనే అంశం మాత్రం మీకు గుర్తుండాలి. కాబట్టి ఇది వాటి యొక్క ఆవర్తన పట్టికతో మనం పోల్చి చూసుకున్నప్పుడు వాటి స్థానాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. లోహాలన్నింటిలోకి అత్యంత చురుకైన లోహం వచ్చేసి లీథియము. కాబట్టి ఈ లీథియం యొక్క క్షయీకరణ పొటెన్షియల్ అంటే E0 ఆఫ్ Li ప్లస్ Li. అంటే ముందుగా అయాన్ రాసి తరువాత పరమాణు రాస్తే దానికి క్షయీకరణ పొటెన్షియల్ అంటారు. రాసేటప్పుడు E0 ఆఫ్ అని రాస్తామన్నమాట. E0 ఆఫ్ Li ప్లస్ ఆబ్లిక్ Li ఈజ్ -3.0705 వోల్ట్లు. ఇది అన్నిటికన్నా అత్యల్ప క్షయీకరణ పొటెన్షియల్ అన్నమాట. ఆ తర్వాత మనకు పొటాషియం వస్తుంది. ఈ పొటాషియం యొక్క క్షయీకరణ పొటెన్షియల్ వచ్చేసి -2.93 వోల్టులు. ఆ తర్వాత కాల్షియం వస్తుంది. కాల్షియం యొక్క క్షయీకరణ పొటెన్షియల్ వచ్చేసి మనకు -2.87 వోల్టులు. కాల్షియం తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసినట్లయితే సోడియం ఉంటుంది. సోడియం యొక్క క్షయీకరణ పొటెన్షియల్ వచ్చేసి -2.71 వోల్టులు. ఆ తర్వాత సోడియం తర్వాత మనకు మెగ్నీషియం Mg+2 ఆబ్లిక్ Mg
ఇది ఎంత ఉంటుందంటే -2.36 వోల్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత అల్యూమినియం మనం తీసుకున్నట్లయితే Al+3/Al ఇదెంత ఉంటుందంటే -1.66 వోల్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకు జింక్ Zn+2/Zn ఇదెంత ఉంటుందంటే -0.76 వోల్ట్లు ఉంటుంది. ఆ తర్వాత మనకు ఇవన్నీ కూడా అత్యంత చురుకైన లోహాలు. కొంచెం చర్యాశీలత డి బ్లాక్ ఎలిమెంట్స్లోకి వచ్చేసరికి జింక్ దగ్గర నుంచి మనకు 1 కన్నా తక్కువ పొటెన్షియల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ కొంచెం తక్కువ క్షయీకరణ సామర్థ్యం అనేది ఉంటుంది. ఆ తర్వాత క్రోమియం E0 ఆఫ్, ఆ తర్వాత Fe ఫెర్రస్ -0.44 వోల్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత నికెల్, టిన్, లెడ్ ఇవన్నీ కూడా ఇంకా స్వల్పంగా 0.25 0.14 ఆ రకంగా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అక్కడ గుర్తుపెట్టుకోండి. వాటి తర్వాత వచ్చేసినట్లయితే నికెల్ ఉంటుంది, నికెల్ తర్వాత మనకు టిన్ ఉంటుంది, టిన్ తర్వాత మనకు లెడ్ ఉంటుంది. ఇవి హైడ్రోజన్ కన్నా తక్కువ చర్యాశీలత కలిగిన మూలకాలు. వీటి తర్వాత మనకు హైడ్రోజన్ వస్తుంది 2H+H2. దీని పొటెన్షియల్ మనం 0 అనుకున్నాం. ఇక దీని తర్వాత వచ్చే పొటెన్షియల్స్, ఈ శ్రేణిలో తర్వాత వచ్చే ప్రమాణ ఎలక్ట్రోడ్లు అన్నీ కూడా ధనాత్మక క్షయీకరణ పొటెన్షియల్ విలువలను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Cu+2/Cu. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే Fe+3 ఫెర్రస్ అయాన్స్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అది +0.77 వోల్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత సిల్వర్ Ag+/Ag ఇది మనకు వచ్చేసినట్టు 0.81 వోల్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఆక్సిజన్ వచ్చేసినట్లయితే +1.23 వోల్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత F- ఉన్నట్లయితే అది దీనికన్నా ముందు క్లోరిన్ ఉంటుంది, క్లోరిన్ 1.36 ఉంటుంది. ఆ తర్వాత F-గా మారితే దీనిది వచ్చేసి +2.87 వోల్ట్స్గా ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అనమాట. ఈ సిరీస్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హైడ్రోజన్ కన్నా పైన ఉన్నవన్నీ కూడా చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ సమ్మేళనాల నుంచి హైడ్రోజన్ వాయువును విడుదల చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ కన్నా ఈ లీథియం, పొటాషియం, కాల్షియం, సోడియం ఇవి చల్లని నీటితో కూడా చర్య జరిపి నీకు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. ఇవి వేడి నీటితో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. ఈ లోహాలు మనకు స్టీమ్తో చర్య జరిపించినప్పుడు హైడ్రోజన్ని విడుదల చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి, లేదా ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. కాబట్టి ఈ సిరీస్లో పైనున్న మూలకము దాని క్రిందున్న మూలకం యొక్క ద్రావణం నుంచి ఆ మూలకాన్ని అవక్షేపించే సామర్థ్యాన్ని కలిగి, అంటే లీథియము సపోజ్ సోడియం యొక్క జలద్రావణంలో లీథియం వేసినట్లయితే సోడియం అవక్షేపించబడుతుంది. అంటే ప్రాక్టికల్గా కొన్ని పాసిబుల్ కాదు, థియరిటికల్గా చెప్తున్నాను. అంటే అయాన్లో ఉన్న ఫ్యూజ్డ్ సొల్యూషన్స్ మనం తీసుకుంటే అక్కడ మనకు కుదురుతుంది. మళ్ళా జలద్రావణాలంటే దాని రియాక్షన్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పైనున్న లోహాలు వాటి క్రిందున్న అయాన్లను వాటి ద్రావణాల నుండి అవక్షేపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. అందువల్ల మనకు ఫెర్రస్ని తీసుకెళ్ళి కాపర్ సల్ఫేట్ ద్రావణంలో వేస్తే కాపర్ అవక్షేపించబడుతుంది. జింకును తీసుకొని కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచితే కాపర్ అవక్షేపించబడుతుంది. అట్లాగే నీకు ఇక్కడ అల్యూమినియం తీసుకెళ్ళి జింక్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచితే జింక్ అవక్షేపించబడుతుంది. మెగ్నీషియం తీసుకెళ్ళి అల్యూమినియం ద్రావణంలో వస్తే అల్యూమినియం అవక్షేపించబడుతుంది. పైనున్న లోహము క్రిందున్న అయాన్లను వాటి లోహాలుగా అవక్షేపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఈ సిరీస్ మనకు చాలా ఉపయోగం, చాలా రకాలుగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి దేన్ని ఏ ఎలక్ట్రోడ్ నుంచి అయినా సరే మనము గాల్వనిక్ ఘటాన్ని మనం ఈ కిందున్నవేమో క్యాథోడ్గా పనిచేస్తాయి, పైన ఏమో యానోడ్గా పనిచేస్తాయి. వాటి పొటెన్షియల్ డిఫరెన్సే మనకు ఆ ఘటం యొక్క ఈఎంఎఫ్గా మనం చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన కాల్షియము సోడియంతో ఘటాన్ని నిర్మించామనుకోండి, అంటే కొన్ని ప్రాక్టికల్గా కష్టమవుతాయి, కానీ థియరిటికల్గా చెప్తున్నాను. దించినప్పుడు ఈ రెండింటి యొక్క పొటెన్షియల్ భేదం ఏదైతే ఉంటుందో అది దాని యొక్క ఈ ఘట ఈఎంఎఫ్గా మనకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఉంది, ఈ అల్యూమినియాన్ని కాపర్ను తీసుకొని మనం ఘటం నిర్మించామనుకోండి, ఇది క్యాథోడ్గా పనిచేస్తుంది, ఇది యానోడ్గా పనిచేస్తుంది.
ఇది యానోడ్గా పనిచేస్తుంది, ఇది క్యాథోడ్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ రకంగా మనము క్యాథోడ్ మైనస్ యానోడ్ అన్నప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియము మరి కాపర్తో మనము ఘటాన్ని నిర్మిస్తే ఆ ఘటం యొక్క ఈఎంఎఫ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు 0.34, దీనిది వచ్చేసరికి నీకు అల్యూమినియంది వచ్చేసరికి 1.66, 2 వోల్ట్ల ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అల్యూమినియం మరియు కాపర్తో మనం ఘటాన్ని నిర్మించినప్పుడు. అట్లాగే మెగ్నీషియం కాపర్తో కూడా చేయొచ్చు. ఆ రెండింటి యొక్క తేడా ఎంతైతే ఉంటుందో అంత వస్తుంది. దాదాపుగా 2.7 వోల్ట్స్ కరెంట్ వస్తుంది. ఆ రకంగా మనము ఏ ఘటాన్నైనా సరే ఈ రకంగా మనం నిర్మించడానికి ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ విద్యుత్ రసాయనిక శ్రేణి అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ శ్రేణిలో ఉండే పొటెన్షియల్ విలువలు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో లిథియం, పొటాషియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఇవి కొంత భాగం అన్నా మనకు సాధ్యమైనంత వరకు మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ వరుస క్రమంలో వీటిని మీరు నోట్స్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, మరియు మీ బటన్ పాజ్ నొక్కేసేసి మీరు దాన్ని నోట్స్లో రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. గమనించండి స్టూడెంట్స్, నేను మీకు వీడియోస్ రూపంలో లెసన్స్ అన్నీ ఇస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ అని మీరు నొక్కి మీ కామెంట్స్ కూడా కింద రాయొచ్చు. మీకు అర్థమవుతుందా లేదా, మీకు ఇంకేమైనా అవసరమా, లేదు మీరు ఎంసెట్కి ఏమైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఉచితంగానే మీకు నేను ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.